మీరు చూసుంటారు జోలో చిత్తం రండిరా లోపలికి రండి రండిరా లోపలికి రండి రండి రండిరా మండుతున్నట్టుంది. ఓడిపోయినట్టేనా జన్మలో ఇంకెవరిని కలకడం ఏదో ఓవరాక్షన్ చచ్చాడు నాకు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. స్టార్ట్ అయిపోయింది. గుడ్ మార్నింగ్ మాయా, నమస్తే, అస్సలాం వాలేకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్ లో మీరు ఆల్రెడీ తమిళ చూసుంటారు జోలో చిత్తం మేం కాదు మా అమ్మ నాన్న. ఎందుకంటే సాయిరామ్ సాయిరామ్. ఇంతకుముందు మనం జోలో చిప్ ఛాలెంజ్ మనతో చేశారు. అయితే అప్పుడు వీడియో చూసి మా అమ్మ మా నాన్న ఫోన్ చేసి ఏంట్రా అంత ఓవర్ రేటింగ్ చేసావు, నిజంగా అంత కారం ఉందా, నిజంగా అంత కారం ఉందా అన్నారు. అది ఎంత కారం ఉంది అనేది వాళ్ళనే తినిపిద్దాం. అయితే ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఆయుధాలు ఉన్నాయంటే సేఫ్టీ ఇంటెలిజెంట్ ఫెలో. సేఫ్టీలో ఆయుధాలు అన్ని ఐస్ క్రీమ్, ఇంకో ఐస్ క్రీమ్, థమ్స్అప్ ప్లస్ స్ప్రైట్. ఇదేంటిది మినిట్ మైడ్ అంట. అది చాలా కింద నుంచి ఏదో ఇట్లా తీసి టంగ్ టంగ్ అని పెడదాం అనుకున్నాను, కానీ అవ్వట్లేదు. బాదం పాలు, ఇంకో బాదం పాలు. అన్నట్లకైనా డేంజర్. దీని షేపే చూడండి ఎలా ఉందో, ఏదో పెట్టి ఉంటుంది చూసారా, శవపెట్టి అలా ఉంది బాబోయ్. చూడండి మొత్తం కూడా వెనక కూడా మొత్తం రెస్ట్ ఇన్ పీస్ అని అవ్వని ఇవ్వని ఎలా పడితే అలా రాశారు. ఇప్పుడు మా ఊళ్ళని పిలుద్దాం, పిలిచి చెప్తాం రెడీ అవ్వండి వీడియో చేయాలని చెప్పాను. రెడీ అయి కూర్చున్నారు. ఏ వీడియోలో తెలియదు ఎందుకంటే ఈ వీడియో స్టార్ట్ చేయకముందు మౌనం పాటిద్దాం. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు. పిలిచారు రెస్ట్ ఇన్ పీస్ అని ఉందన్నా. రండిరా లోపలికి రండి రండి రండిరా రండి. ఏం చేద్దామని మీకోసమే తయారు చేసామండి. ఏం చేద్దాం? రాక్షసత్వమైన నాకు నిన్న డౌట్ ఉంది, ఈ రోజు క్లియర్ అయిపోయింది. ఏంటది అయ్యా. ఇప్పుడు మీరిద్దరు జోలో చెప్పి తెలిపోతున్నారు. ఊర్లో ఉన్నప్పుడు అడిగారు కదా ఏంట్రా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అంత కాదు అంత కారంగా ఉందా, అంత బాగా రేటింగ్ చేసావేంట్రా అని అన్నారు. ఇప్పుడు అంకుల్ సాయం చూస్తున్నా మా నాన్న మన రెడీ, మా నాన్న దేనికన్నా రెడీ కదా, రెడీ అట్లుంటది మనతోని. నన్ను బలి చేస్తున్నారు పోటీ అది బాగా బుజ్జా అన్న ఒకటే 2 చేద్దాం చాలు. ఒక చాలరా. ఇదిగోండి లోపల ఎలా ఉంటుంది మాయా. దీన్ని ఓపెన్ చేస్తే లోపల మనకి భయంకరమైన చిప్ ఉంటది. పుర్రెలు ఇదిగోండి ఇక్కడ చూడండి. పుర్రె ఫోటో, మౌత్ ఆన్ ఫైర్, విజన్ ఫ్రమ్ టియర్స్, కళ్ళలో నుంచి నీళ్లు, ఎక్స్ట్రీమ్ ప్రొఫనిటీ అంట. మనకి తెలియదు, అది మర్చిపోతాం. ఇది లాస్ట్ చూడండి. ధైర్యంగా ఉండు. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఇది చూడు చూడండి. ఆర్ఐపి అంట. దీని వెనక ఆర్ఐపి అని ఉంది. ఇప్పుడు
ఇది తిన్న తర్వాత టైమర్ పెడదాం రా. నీళ్లు తాక్కుండా ఇద్దరు తింటారు, టైమర్ పెడదాం. ఇదిగోండి ఇక్కడ కారం తగ్గడానికి బాదం పాలు ఇవన్నీ పెట్టాను. ఇన్ కేస్ తట్టుకోలేక ఇక తాగేయాలి అనుకుంటే తాగండి. ఒకవేళ ఇన్ కేస్ ఎవరికి వెళ్తే వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఉంది. నాకు తెలియదు. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఇదిగోండి లోపల చేతులతో కడుక్కో తర్వాత లేదు కంట్లో పెట్టండి. ఏంటి బాబా అన్న ఇంకోసారి గుర్తుపెట్టుకోండి. కొంచెం ఇటు జరగరా. ఇదిగోండి లోపల ఎలా ఉంది మాయా? లోపల ఎంత ఉంది? ఇది మొత్తం సగం తింటారా? ఇందులో 4 ముక్కలు చేయనా? వద్దులే, ముందు ఇందులో 4 ముక్కలు చేద్దాం మాయా. నేను రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. ఇది మొత్తం లోపల మొత్తం కారం ఉంది. బాక్స్ లో ముక్కు మండిపోతే ముక్కులో పెట్టేసుకుంటారు. వాసన చూడమంటే కారం తీయకూడదు. కారం తీసేస్తే ఎలాగా? చేతులు సరే ముక్కలు చేస్తాను. పెద్ద ముక్కలు వద్దులే. ఇదిగోండి ఇది మీకు. బాబు ఇలాంటి జోకులు చాలా కాలం అయిందిరా బాబు. ఇదిగో అమ్మా ఇది నీకు. 3, 2, 1 అంటాను. నోట్లో వేసేసి నవ్వలేదు. 3, 2, 1 ఇది కారం బాడి. పుష్పరాజ్ మండుతున్నట్టుంది. ఏముండదమ్మా అంతేముండదు. భయపడ్డావు కదా. ఇప్పుడు ఏముండదు, రేపు పొద్దున్న తెలుస్తుంది. ఏముండదు. ఒక 2 సెకండ్లు ఆగండి. ఇక్కడ వస్తుంది. అయ్యో పెద్ద మండట్లేదా? ఇంకో ముక్క తినైతే. ఇదిగో ఇంకో ముక్క తిను. అమ్మా వెంటనే రాదంటారు. అంటే లోపల ఉంది. నాలికి గొంతుకి పట్టేసింది పంట. అండ్ ఎవరికైనా చూపించండి రా. మరి ఊర్లో ఉన్నప్పుడు అంత ఓవర్ యాక్టింగ్ చేశారు. అయ్యి బాబోయ్, ఇంకా 4 మీద పెట్టుకున్నారు. పెట్టుకుండా మింగేసాను మరి. మండుకుందిరా. ఇంకెక్కువ తినేస్తారు మీరు. మీకు ఇంకెక్కువ ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు తాగాలి అనుకుంటే వాటర్ తాగేచ్చా? వాళ్ళు ఓడిపోయినట్టు. ఓడిపోయినరా. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమ్మాలిని. అప్పుడే ఓడిపోతే ఎలాగా? గెలవాలి మనం. ఇప్పుడు నా బాధ ఎవరు చెప్పుకోవాలో తెలియట్లేదు. చెప్పినా ఎవరికి అర్థం అవుతుందో కూడా తెలియట్లేదు. అంతే. ఏమంటే మటన్ తింటున్నాయి మనం. ఈ 10 సార్లు నుంచి కూరలు వేసేయడం బెటర్ అనుకుంటాం. ఆయన ఒక్కరికి ఉన్నప్పుడు వేస్తానులే. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మనం ఏమనిపించట్లేదు. మింగేంటి అది డూప్లికేటా ఏంటి? లేదు మీరు మండుతుంది. నేను తిన్నాను. నేను చిన్న మొక్క నోట్లో పెట్టుకోవాలి. నాకు మండిపోతుంది. మండుతుందిరా ఇక్కడ లోపల. నువ్వు తిన్నా అంత నీకు ఎందుకు మండుతుంది? కళ్ళలోంచి నీళ్ళు తెలియట్లేదండి. కొంచెం పంట తగ్గిస్తాడు. ఎందుకు మండట్లేదు? మండుతుందిరా తట్టుకుంటావు. మూర్తి గారు
ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నాకు ఎందుకు తట్టుకోవాలి? ఉన్నది ఉన్నట్టు చెప్పొచ్చు కదా. మరి మీకేం లేదండి అసలు. నేను మనసుని తిరిగట్లేదా నీళ్ళు వస్తున్నాయి. అదే నేను పెట్టుకుంటా. మండుతుంది రోయ్. ఇదేంటి పేరు? వచ్చే లొకెట్ పెట్టాడు పార్టీ. ఏరా, నువ్వు పెట్టుకున్నావా? ఏం తర్వాత అమ్మ తాగి అమ్మ మంచిది ఓడిపోయిందా? చెప్పా? అమ్మ ఓడిపోయినట్టే. అమ్మో ఓడిపోయినట్టేనా? ఈ జన్మలో ఇంకెవరిని కెలకడం. ఏదో ఓవరాక్షన్ నీడు. చచ్చాడు నాకు. పనులు తీసేస్తున్నాం. అనిపోతుంది. చాలా కారంగా ఉందిరా. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. నేను కారం తెస్తాను రా. అయ్యా నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. అరే అది మట్టి తుడిసేదిరా, అది నాలుగు తుడిసేసుకుంటున్నాం. అమ్మకి ఇచ్చేస్తున్నాను. నేను తాగేస్తాను. వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకం బాగేమంటే గ్రేట్ కదా. నేనే బెటర్ కదా నీకన్నా అయితే. ఫోన్లే తినేసావు కదా. మనసు గతి ఇంతే మనిషి బ్రతుకి. అరే నిన్ను ఎవరు తినమన్నాడు రా? మనసున్న మనిషికి సుఖము లేదా. తినేసావు కదా, ఇంకేం చేయలేదు. అంత మంటకుంటే ఏం చేస్తున్నారు? అది కాదండి డబ్బు ఆనందం. ఏం తాగేస్తున్నారేంటి అప్పుడే? ఆగండి. ఎవరు తాగేం కదా. మరి ఇది అమ్మ కూడా ఆగింది కదా. తాగే ఇప్పుడు ఏంటి తాగేరా ఇది? ఓడిపోతే తాగండి. ఇంకా తట్టుకోలేని అంత వేడిగా ఉంది. అంటే ఇంకా తినాలా? ఇంకా తినాలి. వద్దు, నేను తిన్ను. ఎవరైతే తిన్నారో తాగండి. నీకు బాత్రూంలో సీట్ కన్ఫర్మ్ అయిందా? వెళ్ళి కూర్చో. నేను నువ్వు ఇంకా తినాలే. రావు కూడా అవమ్మో మండుతుంది మొత్తం మండుతుంది అబ్బాయి. మా అమ్మకి ఆడలేదు, నాన్న ఏడ్ చేస్తున్నారు. డబ్బుతో డబ్బితో అమ్మ తప్ప నాకేం కాదు. ఒక సైడ్ పెట్టుకుని పిత్తులు వచ్చినాయండి. నేను ఒక సైడ్ పెట్టుకుని నవ్వలేను. ఆ సైడ్ అంతా మండిపోవాలి. వచ్చింది ఇప్పుడు మొత్తం తగ్గిపోయింది. చాలా గ్రేట్ రా నాన్న. అమ్మ కూడా తినండి అయితే. గొడ్డి కారమైన తినేదానికి కూరలు సరిపోలేదు అంటారు. నీకు ఎండలో తిరిగి తిరిగి బాబ్జీ భయ్య బ్యాలెన్స్ బాగా తప్పింది. వద్దులే వద్దులే. మళ్ళీ వేడి చేశాను. బాయ్. నేను తిన్నట్టు ఎవరు తింటారు చూడండి. చాలా గ్రేట్. ఏంట్రా ఇంత మొక్క తినేసారా? ఒకరే ఎంత మొక్క తింటూ కంగారు పడిపోతున్నావు. మళ్ళీ ఆయన ఎంతే ఉన్నారు నువ్వు అనుకుంటున్నావు మళ్ళీ ఇంట్లో. నేను ఎక్స్పెక్ట్ చేసింది జరిగింది. మా నాన్న ఇంట్లో ఎక్కువ కాలం తింటారు, అలాగే తినేస్తారు అనుకున్నాను. కానీ ఎంతెంత మొక్కలు ఎలాగే నవ్వులేస్తారు అనేది అనుకోలేదు. ముగ్గురం కలిసి ఎంత మొక్క తింటే మా నాన్న తినేసారు. ఓకే మాయా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇక్కడ దాకా వీడియో సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మళ్ళీ రేపు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా ఎలాంటి వీడియోలు కావాలి కింద కామెంట్ చేయండి. అప్పుడు దాకా ఉంటాం మరి. జై హింద్.